హాయ్ ఫ్రెండ్స్, 5 మినిట్స్లో చట్నీ చేసుకుందాం. ఎప్పుడు పల్లి కొబ్బరితో కాకుండా చట్నీ ఈసారి ఇలా ట్రై చేయండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటమన్నాక తీసి అదే పాన్లోనే చిన్న కప్పు ఆనియన్స్ వేసాక 4 టమాటాలు కట్ చేసి వేసుకొని 4 పచ్చిమిర్చి వేసి 1 కప్పు మెంతాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసి మిక్సీ పెట్టుకుని కొత్తిమీర కాడలు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీకి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకున్నాక ఫైనల్గా పోపు వేసుకోవడానికి దీనికి ఇడ్లీ దోశ కాంబినేషన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి ఆకు అప్పుడప్పుడు ఇలా చట్నీ రూపంలో తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా చట్నీలు చేసుకుని పెట్టడం వల్ల హెల్త్ పరంగా మంచిది. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.